ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. వారు అనగా దేవుని రక్తం చేత కొనబడిన వారు, ప్రభు పాదాల వద్ద తమ పాపములను ఒప్పుకున్నవారు. ఈనాడు ఈ మాటలు వింటున్న మనము కూడా దేవునికి చెందిన వారమండి. మన మొరలను కూడా దేవుడు వినాలని, మనల్ని ప్రతి ఆపద నుండి, కష్టం నుండి విడిపించాలని దేవుడు ఈ దినమున మనకు ఈ వాగ్దానాన్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు కష్టాలెందుకొస్తాయి? ఆపదలు ఎందుకు ఎదురవుతాయి? ఎందుకు మనం ఈనాడు కన్నీరు కార్చే పరిస్థితుల్లో జీవిస్తున్నాము అంటే, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున మనము బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారమై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేసేవారిమిగా ఉంటున్నామని వాక్యం సెలవిస్తుందండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవునిని గూర్చిన మాటలను వినడానికి బదులుగా లోకంలో మనుషుల మాటలనే వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాము. దేవునిని తృణీకరిస్తూ, నిర్లక్ష్యం చేస్తూ మనుషులను ఎంతగానో లక్ష్య పెట్టేవారిమిగా ఉంటున్నాము. వారికే ప్రాధాన్యతనిస్తున్నాము. కాబట్టే మనం కష్టాల పాలవుతున్నామండి. అనేక ఆపదలు, ఆటంకాలకు గురవుతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, కష్టకాలంలో చాలామంది ఏడుస్తూ, కృంగిపోతూ నా జీవితం ఏమైపోయింది, ఇక నా కష్టం తీరదా అని ధైర్యాన్ని కోల్పోయేవారిగా, దుఃఖించేవారిగా ఉంటున్నారు. లేక వారి కష్టం నుండి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేసేవారిగా ఉంటున్నారు. లేక మనుషులను ఆశ్రయించేవారిగా ఉంటున్నారు. ఈనాడు కొంతమంది మాత్రమే వారి కష్టకాలంలో దేవునికి మొరపెడుతున్నారండి. తక్కువ మంది మాత్రమే ఆయనకు మొరపెడుతూ దేవుడిచ్చే సహాయం కొరకు ఆశతో ఎదురుచూస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వంలో ఉన్నారు. వారు పెట్టే శ్రమలను భరించలేక ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కన్నీరు కారుస్తూ జీవించారు. కఠిన శిక్షకు గురవుతున్నారు. వెట్టి చాకిరి చేసేవారిగా ఉంటున్నారు. ప్రియులారా, ఆనాడు దేవుని ప్రజలకు ఆహారం లేక, నీరు లేక ఎంతో బాధింపబడుచున్న పరిస్థితిలో ఉన్నారు. వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు కష్టకాలంలో ఉన్నారండి. ఇక మా బ్రతికింతే, మాకు చావే గతి అని అనుకున్న సమయంలో వారికి దేవుడు గుర్తొచ్చి మొరపెట్టడం మొదలుపెట్టారు. బహుశా ప్రియులారా, వారంతా తల్లులు, తండ్రులు, పిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ఎలుగెత్తి కన్నీటితో, రోదనముతో దేవునికి మొరపెట్టారేమో కదా. కాబట్టే ఎంతో రక్షించబడ్డారండి. ప్రియులారా, ఫరో హృదయం కఠినమైన హృదయం. అతని హృదయం ఏ మాత్రం కూడా మారే పరిస్థితులు లేవు. అయినప్పటికీ ఆ దేవాది దేవుడు కఠినమైన ఫరో హృదయాన్ని కూడా మార్చి తన బిడ్డలను రక్షించుకున్నాడు. ప్రియులారా, ఆ ప్రజలు ప్రార్థించిన కారణాన్ని బట్టి కష్టం నుండి, ఆపద నుండి విడుదల పొందుకున్నారు. ఈరోజు ఈ మాటలు వినే ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు కూడా కష్టకాలంలో ఉన్నావా? ఉద్యోగం రాక, వ్యాపారాలు సాగక, చేసే పనిలో వృద్ధి లేక, ఆర్థికంగా కృంగిపోతూ తీవ్రమైన అప్పుల ఊబిలో చిక్కుకుపోయావా? అనారోగ్యాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావా? నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ అత్త మామలు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారిని బట్టి నువ్వు వేదనలకు గురవుతున్నావా? శోధింపబడుచున్నావా? నిందలు, అవమానాల గుండా వెళ్తున్నావా? దిక్కులేని స్థితిలో ఉన్నావేమో. ఎన్నో వ్యతిరేకతల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్నావా? హృదయంలో నెమ్మది లేక, సంతోషం లేక చీకటి బ్రతుకును జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలంతా విడుదల కోసం, సహాయం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని గొప్పగా విడిపించినాడు కదా. గొప్పగా తన ప్రజలను రక్షించినాడు కదా. మరి నిన్నెందుకు నీ కష్టంలోనే విడిచిపెడతాడు? నిన్ను కూడా రక్షిస్తాడండి. నీ కష్టకాలం నుండి, నీ ఆపదల నుండి తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు.
కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. అవునండి, మన దేవుడు బాగు చేసేవాడు, విడిపించేవాడు, గొప్ప ఆనందాన్ని తన బిడ్డలమైన మనందరికీ అనుగ్రహించే శక్తి కలిగిన వాడండి మన దేవుడు. కాబట్టి ఆ దేవునిని నిర్లక్ష్యం చెయ్యకుండా, ఆ దేవుని ఆజ్ఞలను తృణీకరించకుండా ఎల్లప్పుడూ దేవునిని మన హృదయంలో చేర్చుకొని ఆయనకే ప్రార్థించే వారిమిగా ఉందామా? ఆయనకిష్టమైనట్లు జీవించే వారిమిగా ఈ లోకంలో బ్రతుకుదామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. దేవా, ఈనాడు మేము కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మీకు మొరపెట్టడానికి బదులుగా లోకం వైపు చూసే వారిమిగా ఉంటున్నాము. మనుషులనే నమ్ముకుంటున్నాము, వారి సహాయాన్ని కోరుకుంటున్నాము. కాబట్టి కష్టం నుండి విడుదల పొందుకోలేని వారిమిగా దుఃఖంలోనే జీవిస్తున్నాము. తండ్రి, దయతో మమ్మను క్షమించండి దేవా. అయ్యా, మా స్థితిని ఎరిగి ఈ దినమున మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినము నుండి మా కష్టకాలంలో, మా ఆపద సమయంలో, మా శోధనలు, బాధలు, సమస్యలలో మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు విడుదల కొరకు కన్నీటితో మీకు ప్రార్థించే మనసును మాకు దయచేయండి ప్రవ్వా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలంతా మీకు మొరపెట్టినప్పుడు, రోదించినప్పుడు, ఏడ్చినప్పుడు, ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు మీరు వారికి గొప్ప విడుదలను, సహాయాన్ని అందించారు దేవా. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు దేవా. ఈ సమయాన మేము కూడా ఎలుగెత్తి మొరపెడుతున్నాము దేవా. ఎన్నో అక్కరల మధ్య, ఎన్నో సమస్యల మధ్య కన్నీరు కారుస్తున్నాము దేవా. విడుదల లేని వారిగా ఉంటున్నాము దేవా. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదములు లేవు, అభివృద్ధి లేదు ప్రవ్వా. దయతో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నాయన, కృప చూపించండి. మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి దేవా. మా కన్నీటిని కూడా మీరు తుడవండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు మీకు మొరపెడుతుండగా ప్రతి సమస్య నుండి, ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సహాయం చేస్తేనే అది సంపూర్ణమైన సహాయం అవుతుంది ప్రవ్వా. మీరు కార్యం చేస్తేనే అది కార్యమవుతుంది ప్రభా. దయచేసి సహాయం చేయండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. బిడ్డల పనులలో, ప్రయత్నాలలో మీరే వారికి తోడై ఉండండి దేవా. బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, భద్రతను, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణం అంతటిలో కూడా తోడుగా ఉండండి దేవా. క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతిదినము మీ గొప్ప వాగ్దానాలను మాకిస్తూ, మమ్మను ఆదరిస్తూ, బలపరుస్తూ, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి ప్రార్థనలు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. అయ్యా, అనారోగ్యాల పాలవుతున్నారు దేవా. ఎన్నో వ్యాధులు, రోగాలతోటి బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. పరీక్షలు రాస్తున్న మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మా చిన్న బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులైన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. లోకంలో, పాపంలో జీవించకుండా
ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే మనసును అనుగ్రహించండి. ఈనాడు తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి. అయ్యా, బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప మేలులతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకులను, మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక ఎంతో బాధపడుతున్నారు దేవా. ఎక్కడ ప్రయత్నించినా ఒక్క సంబంధం కూడా కుదరడం లేదని ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు వివాహాలు జరగకపోవడం వలన అనేకుల నుండి ఎన్నో నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో త్వరగా వివాహాలు జరుగుటకు మీరే వారి ఎడల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ విషయంలో యవ్వనస్తులు ఏ ఒక్కరూ కూడా తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషులపై ఆధారపడకుండా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతాన ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్కు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో, ఎందరైతే టెస్టులు చేయించుకోవాలనుకుంటున్నారో అట్టి బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేని వారిగా ఉంటున్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు. దయచేసి అలాంటి భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏదైనా అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి లోపాన్ని దూరపరచండి దేవా. మూయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి మీ బిడ్డలందరి ఎడల మీ గొప్ప కార్యాన్ని జరిగించండి. ఈ దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. బిడ్డలో ఉండే భయాలను దూరపరచండి దేవా. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా. అప్పుల సమస్యల నుంచి కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో, పడకలకే పరిమితమై కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల అనారోగ్యాలను మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇండ్లు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, నాడు బీదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. వారి అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి బాధ, వారి దిగులు, వారి సమస్య, అక్కర, అవసరత సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి రిక్వెస్ట్కి గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున భార్యాభర్తలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. భార్యను ప్రేమించే మనసును భర్తకు దయచేయండి. భర్తను గౌరవించే మనసును భార్యకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కుటుంబంలో మీరే గొప్ప సంతోషం నింపండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. ప్రతి శత్రువు నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం
తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఆయా రకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. చక్కటి కాపుదల, భద్రత, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఆయా రకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకొని బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.